హాయ్ ఫ్రెండ్స్, రాత్రి మేము చెలో చిలుకూరు బాలయ్య ఉన్నాము. చెలో మా ఫామ్ హౌస్లో ఉన్నాం. ముంత పెరుగులో సేవ్ చేసాము. రాత్రి మా జక్కయ్య ముంతలో రాగి దావ పెట్టారు. ఇది కలుపుకొని తాగుతున్నాం. ఈ ఎండాకాలం ఈ రాగి జావ ఒక గ్లాసు కానీ మీరు తాగితే చాలా చల్లగా ఉంటుంది. దీన్ని ఎండాకాలంలో నూనెలో ఏతేసిన పూరి, నూనెలో ఏతేస్తున్న వడ కింద పైన నూనెలో వేసిన దోసి, ఇలాంటి ఆయిల్ ఎండాకాలం కానీ ఎక్కువగా ఏదైతే రుచికి నోటికి రుచిగా ఉందని ఆయిల్ ప్రకారంగా కానీ ఇప్పుడైతే మనం తినగలిగాము. ఇప్పుడు ఈ ఎండాకాలానికి వాటర్ ఎక్కువ తాగుతారు. అంటే బాడీ కావాల్సిన వాటర్ కంటే కూడా ఈ ఆయిల్ పొద్దున్నే మనం తిన్నందువలన వాటర్ ఎక్కువ తీసుకుంటారు. వాటర్ ఎక్కువ తీసుకున్నందు వల్ల బాడీలో ఒక ఆయాసం, తిక్కగా అలా కనిపిస్తుంటూ ఉంటుంది. అందుకని ఈ సమ్మర్ ఏప్రిల్ మే ఈ 2 months కానీ మీరు పొద్దున్నే ఇలాంటి ఒక రాగి జావా కొన్ని పెరుగు అన్నం బాగా కలుపుకొని అట్లా వేసుకొని కనుక ఒక గ్లాసులో 2 గ్లాసులో కానీ తాగలిగితే కడుపులో చల్లగా ఉంటుంది. వాటర్ లిక్విడ్ పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు కరెక్ట్గా ఉంటుంది. అందుకని మన బాడీ ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ను యాక్సెప్ట్ చేస్తుంది కోరుకుంటుంది. తర్వాత మనకి చలి సీజన్లో ఏం కోరుకుంటుంది, వర్షాకాలంలో ఏం కోరుతుందని రిధం ప్రకారం కూడా పెద్దలు వాళ్ళు ఆ రకంగా వాళ్ళు గ్రహించి ఇలాంటి ఫుడ్ను కూడా డిజైన్ చేయబడ్డారనమాట. అలాగే ఇదేంటంటే మనం కొన్ని 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన ఫుడ్ ఇది. మన తెలివితేటల్లో డబ్బు సంపాదించిన దానిలో ప్రపంచ విషయాలు అక్కడ ఆకాశానికి వెళ్ళొచ్చు, ప్లేట్లు కనిపెట్టచ్చు, అన్ని తెలివితేటలు బాగా ఉండొచ్చు. కానీ దేహం రిధం అనేది భూమి పుట్టిన కాడి నుంచి రిధమే ఇది. దాన్ని మనం ఫాస్ట్ ఫుడ్కి అలవాటు చేసేసుకొని దాన్ని ఇప్పుడు ఫాస్ట్గా జనం వెళ్ళిపోతున్నారు. అందుకని మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళినా మన రిధం, మన బాడీ లాంగ్వేజ్ బ్యాక్కి వెళ్తే ఆరోగ్యంగా మీరు ఆనందంగా. ఇంకోటి ఏంటంటే మన కీర్తి వచ్చి మన ప్రాంతం నుంచి మన 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 దేశం నుంచి ఇతర దేశాల వరకు వెళ్ళదు. అంత యాక్షన్ జరుగుద్ది. సంపద కూడా మన మన లిమిట్ నుంచి కొన్ని 100,000 ఎకరాలు కొన్ని దేశాల్లో కూడా మన కంపెనీలు పెట్టి యాక్షన్ చేయొచ్చు. కానీ దేహానికి మట్టుకు లిమిట్ ఉంది. అది కొంచెమే తినగలగం, కొంచెం దూరమే చూడగలం, కొంచెం దూరమే రన్నింగ్ చేయగలం, కొన్నాళ్ళే బతకగలం. ఈ లిమిట్ అవన్నీ లిమిట్ పెట్టుకోవాలి. దీనికి మట్టుకు ఒక లిమిట్ ఉంది. అది మట్టుకు ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి. దీనికి నోరు ఉంది కదా, మనకు తినడానికి అన్ని వసతులు ఉన్నాయి కదా అని చెప్పి ఒకే రోజు మొత్తం తినడానికి నో రైట్స్. ఇది ఉండొచ్చాము, కానీ ఎంత కావాలో అంతే తినాలి. అందుకని మిత్రులారా, ఈ రిధం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫాస్ట్గా జనరేషన్ తెలివితేటలకు ముందుకెళ్ళొచ్చు, కానీ మనకు రిధాన్ని మటుకు మిస్ అవ్వకుండా కానీ జీవించడం కానీ స్టార్ట్ చేస్తే చాలా కూల్గా ఉంటామని చెప్పి చెబుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.